మందుబాబులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మద్యం అమ్మకాల విషయంలో కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ఇప్పటివరకు జరుగుతున్న విక్రయాల నిబంధనలను మార్పు చేస్తూ తాజాగా మార్గదర్శకాలు ఖరారు చేసింది. ఈ మేరకు ఇక నుంచి ఎవరైనా మద్యం కొనుగోలు చేయాలంటే 21 సంవత్సరాల వయసు ఉండాల్సిందే. అదేవిధంగా ఆధార్ తప్పనిసరి కానుంది. ఈ మేరకు కొత్త మార్పులతో మద్యం అమ్మకాల విధి విధానాలను అమలు చేయాలని నిర్ణయించారు. తమిళనాడులో విజయ్ ప్రభుత్వం మద్యం అమ్మకాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మద్యం నియంత్రించే దిశగా సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు యువతను డ్రగ్స్, మద్యానికి దూరంగా ఉంచడమే లక్ష్యంగా ఆయన పాలన సాగిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు, ప్రార్థనా స్థలాలకు సమీపంలో ఉన్న 717 మద్యం దుకాణాలను మూసివేయించిన విజయ్ తాజాగా విక్రయాల విషయంలో మరిన్ని కఠిన ఆంక్షలు విధించారు. తాజాగా మద్యం అమ్మకాల నిబంధనల్లో మార్పులు చేశారు. రాష్ట్రంలో పెరుగుతున్న మద్యపాన వ్యసనాన్ని అరికట్టేందుకు 21 ఏళ్లలోపు వారికి మద్యం అమ్మకూడదని సీఎం విజయ్ స్పష్టం చేశారు. ఈ నిబంధనకు పకడ్బందీగా అమలు చేసేందుకు తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ రంగంలోకి దిగింది. ఇకపై మద్యం కొనుగోలు చేసేవారు తమ వయసును నిరూపించుకోవడానికి ఆధార్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి గుర్తింపు కార్డులు తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. వయసు ధృవీకరణ పత్రాలను తనిఖీ చేయకుండా 21 ఏళ్లలోపు వారికి మద్యం విక్రయించే షాపు యజమానులు, సిబ్బందిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలతో పాటు జైలుకు పంపుతామని టాస్మాక్ అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.